అధ్యక్ష దళిత యువత ఉపాధి కోసం ఎస్సీ కార్పొరేషన్ కు 3267 కోట్లు కేటాయించారు అధ్యక్ష. పెట్టిన ఖర్చు ఎంత అంటే 28 కోట్లు. పెట్టింది 3267 కోట్లు, ఖర్చు పెట్టింది 28 కోట్లు. ఇదా దళితుల మీద ఉన్న ప్రేమ? ఆనాడు కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా దళితుల ఆర్థిక సాధికారత కోసం దళిత బంధు పథకాన్ని తెచ్చారు అధ్యక్ష. మీ నియోజకవర్గంలో కూడా ఒక చింతకాని మండలాన్ని తీసుకున్నారు అధ్యక్ష. మీరేమన్నారు అధ్యక్ష? అంబేద్కర్ అభయహస్తం పెట్టి మీరు 10 ఇచ్చిండ్రు, మేము 12 ఇస్తాము అన్నారు అధ్యక్ష. ఏమైనా 12 ఒక్కరికన్నా ఇచ్చారా అధ్యక్ష? ఏ ఒక్క యువకుడికైనా అందాయా అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. కేసీఆర్ గారి తెచ్చిన పథకమని ఒకే ఒక్క కక్షతో, రాజకీయ కోపంతో దళిత సమాజాన్ని చీకట్లోకి నెట్టేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇంకా బాధ కలిగేది అధ్యక్ష. కంక్లూడ్ చేయండి హరీశ్రావు గారు. మిగతా సభ్యులు కూడా ఇంకా మాట్లాడేది ఉంది, మీరు కంక్లూడ్ చేయండి. మీకు ఇచ్చిన చాలా సమయం కేటాయిస్తున్నాం, దయచేసి కంక్లూడ్ చేయండి. నేను ఇంత చక్కగా ఈ రాష్ట్రానికి ప్రజలకు అవసరమైన నేను తిడతలేను కదా సార్, మీరు కంక్లూడ్ చేయండి. విమర్శిస్తలేను కదా సార్. చాలా మంది సభ్యులు సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు సార్. నాకు ఇంకా సభ్యులు ఒక 1 అవర్ సార్, 1 అవర్ ఉందండి. 1 అవర్ సార్, 1 అవర్ లేదు హరీశ్రావు గారు. 1 అవర్ సార్, హరీశ్రావు గారు 1 అవర్ సార్. నేను ఎప్పుడు మాట్లాడినా మిమ్మల్ని వచ్చి కూర్చోబెడుతురు. ఇదేదో కుట్ర అవుతుంది సార్. నేను మాట్లాడినప్పుడే మీరు వచ్చి కూర్చుంటున్నారు. స్పీకర్ గారు లోపల పోతున్నారు, మీరు వచ్చి కూర్చుంటారు, బెల్లు కొడుతున్నారు. ఇదేదో కుట్ర జరుగుతుంది సార్. నా మీద కుట్ర జరుగుతుంది సార్. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ సార్. బాలు నాయక్ గారు మీకు తగదు సార్. అధ్యక్ష మీకు తగదు సార్. ఇది ప్యానెల్ స్పీకర్ సార్. సార్ ప్యానెల్ స్పీకర్ గారు కూడా చైర్ లో కూర్చున్నప్పుడు హీ విల్ యాక్ట్ యాజ్ ఏ స్పీకర్. ఈ కాంట్ అట్రిబ్యూట్ అస్పర్షన్ చైర్ మీద చేయరాదు, వారికి కూడా తెలుసు అధ్యక్ష. వి టేక్ సివియర్ అఫెన్స్. సెకండ్ థింగ్, జనరల్ డిస్కషన్ ఆన్ బడ్జెట్ అన్నప్పుడు వారికి కూడా తెలుసు అధ్యక్ష. జనరల్ డిస్కషన్ లో స్పెసిఫిక్ గా పోవాలనుకున్నప్పుడు డిమాండ్స్ ఉంటాయి అధ్యక్ష. వాటి డిమాండ్స్ పైన అనేక అంశాలపై మేం పెట్టిన బడ్జెట్ కు సంబంధించిన అంశాలపై మాట్లాడడానికి కానీ, లేకుంటే కట్ మోషన్స్ మూవ్ చేయడానికి కానీ ఆస్కారం ఉంటుంది. అది కూడా వారు సభా సాంప్రదాయాలకు సంబంధించి మళ్ళా అదే మాట్లాడి, మళ్ళా డిమాండ్స్ అదే మాట్లాడి వారి సభ్యులు సార్ సభా సమయాన్ని వృధా చేయొద్దని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. వారు ఇప్పుడేమన్నారు అధ్యక్ష? ఇప్పుడే ఉన్నాయి 40-30 మాట్లాడండి. ప్రతి సబ్జెక్ట్ మీద, ప్రతి డిమాండ్ మీద మాట్లాడమని కోరుతా ఉన్నాం కదా అధ్యక్ష. డిమాండ్స్ సంబంధించి మేము గిల్లెటిన్ చేయలే మీలాగా, గిల్లెటిన్ చేయలే. డిమాండ్ సంబంధించి గత 2 సంవత్సరాలు గిల్లెటిన్ ఎప్పుడు చేయలే. ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా డిమాండ్స్ పైన మాట్లాడినరు. ఇప్పుడు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా ఈసారి ఆదివారం కూడా సభను పెట్టడం జరిగింది అధ్యక్ష. అందరికీ అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం. మీరు హరీష్ రావు గారికి స్పెసిఫిక్ గా ఆ సబ్జెక్ట్స్ పైన, అన్ని డిమాండ్స్ పైన ప్రతిరోజు కూడా ఉన్నాయి కనుక ఆ డిమాండ్స్ పైన ఈ రోజు వారికి ఉన్న అభిప్రాయాలు తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్. హరీశ్రావు గారు సార్, మా ఎలియా మినిస్టర్ గారు అంటే మాకు చాలా గౌరవం సార్. దయచేసి సరే సార్, 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి. డిమాండ్స్ 32 డిపార్ట్మెంట్లు ఉన్నాయని చెప్పినా ఒక 20 తీసేస్తా సార్. ఒక 20 తీసేసి ఒక 10-12 డిపార్ట్మెంట్ 20 తీసేస్తా. ఒక 20 డిపార్ట్మెంట్లు తగ్గించుకుంటా సార్. ఒక 8-10 డిపార్ట్మెంట్ మాట్లాడతా సార్. ప్లీజ్ ఇంపార్టెంట్ మాట్లాడదాం సార్. ఎస్సీ ఎస్టీ, మన ఎస్టీల గురించి మాట్లాడుకుందాం సార్ దయచేసి. ఓకే సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అధ్యక్ష, మనం ఎస్సీ వెల్ఫేర్లో నిధుల గురించి ఎట్లా ఖర్చు పెడుతున్నారో చెప్పిన అధ్యక్ష. ఎస్సీ కార్పొరేషన్ కు 3267 కోట్లు బడ్జెట్ లో కేటాయించి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సాక్షిగా ఈ సంవత్సరం పెట్టిన ఖర్చు 28 కోట్లు మాత్రమే. ఇది ఏ రకంగా దళిత సమాజాన్ని ఉద్ధరించే పద్ధతి ఇది? అదేవిధంగా నిధుల సంగతి చూస్తే అట్లా. ఇంకోటి అధ్యక్ష, ఒకవైపు నిధుల్లో కోత పెడుతూ దళితుల జీవనాధారమైనటువంటి అసైన్డ్ భూములను కాజేసే ద్రోహ చర్యలకి ప్రభుత్వం పాల్పడతా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనేమో ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం, మిమ్మల్ని ఓనర్లు చేస్తాం అని ఘనంగా చెప్పారు అధ్యక్ష. కానీ 2 ఏళ్ల కాలంలో ఏం జరిగింది అధ్యక్ష? ఈ రాష్ట్రంలో 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను అన్యాయంగా ఈ ప్రభుత్వం కాజేస్తా ఉంది. పారిశ్రామిక పార్కుల పేరు మీద, రోడ్ల పేరు మీద ఎక్కడ చూసినా దళితుల భూములే లాక్కుంటా ఉన్నారు. 50,000 ఎకరాలు
ఈ రోజు ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ భూములను నేను జిల్లాల వారీగా వివరాలు చెప్పడానికి రెడీగా ఉన్నా. డిస్కషన్ పెట్టండి. ఏ జిల్లాలో ఎంత ఎక్వైర్ చేసిండ్రు, ఎంత నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఎన్ని ప్రపోజల్స్ పెట్టిండ్రో కూడా డీటెయిల్స్ చెప్పడానికి రెడీగా ఉన్నా. ఈజ్ ఇట్ ఫేర్? ఇది మీకు న్యాయమా? దళితుల సార్ ఇంత బ్లాంకెట్ గా ఇట్లా హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇవ్వటం ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అసలు ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మొత్తం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములన్నింటినీ, అసైన్ చేసిన భూములన్నింటినీ వాళ్ళు ధరణి పేరు మీద తీసుకొని వచ్చి పార్ట్ బిలో పెట్టి పాపం అమాయకులైనటువంటి వాళ్ళందరినీ అన్యాయం చేసిందే మీరు. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు ప్రతి జిల్లాలో, చివరికి ఆదిలాబాద్ జిల్లాలో అధ్యక్ష ఒక ఊరైతే వెట్టి చాకిరి రిమూవల్ కింద ఇచ్చినటువంటి గ్రామానికి సంబంధించిన భూముల్ని ఇళ్లను కూడా లాక్కున్నారు అధ్యక్ష. వీళ్ళు అబాలేషన్ ఆఫ్ ఏంటి వెట్టి దానికోసం ఇచ్చిన భూములు కూడా లాక్కున్నారు. వాటన్నింటినీ సరిచేసి ఈరోజు మీరు పార్ట్ బిలో పెట్టి ఆ భూములన్నింటినీ మీకు కావాల్సిన వాళ్ళందరికీ అడ్డగోలుగా పంపిణీ చేసి కావాల్సిన రకరకాల కొన్ని చోట్ల అయితే లేఅవుట్లు చేసి కూడా అమ్మేశారు అధ్యక్ష. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే వీళ్ళు లేఅవుట్ చేసి అమ్మారు, రిజిస్ట్రేషన్ చేద్దామంటేనేమో అది పిఓటి కింద ఉంది. చివరికి